నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. లవ్ జిహాద్ సిరీస్లో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నాగరాజ్ గారు వచ్చారు, హిందూ పరివార్ ఆర్గనైజేషన్ నుంచి. సో అన్నని అడిగి తెలుసుకుందాం, నిజంగా లవ్ జిహాద్ హైదరాబాద్లో ఎలా జరుగుతుంది అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఎలా జరుగుతుంది అండ్ ఎన్ని కేసెస్ వీళ్ళు టేక్ ఓవర్ చేసిండ్రు. నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లవ్ జిహాద్ అన్నది ఎవరికైతే తెలియదో ఈ వీడియోని ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి అన్న నమస్తే. లవ్ జిహాద్ అంటే ఏంటి? మన సంఖ్య తగ్గించడమే దాని లక్ష్యం అనిపిస్తుంది. మన హిందువులని ఇక్కడ ఒక్క దగ్గర కూడా లేకుండా చేస్తే మనకి పోయి ఉండడానికి కూడా ఎక్కడ లేదు. మీ దగ్గర నుంచి ఒక గోవుని ఒక పూజ సమయంలో తీసుకొస్తారు, అంతే అంతే. ఫస్ట్ గోహత్యలు చేసి పట్టించుకోలేము, ఇప్పుడు స్త్రీలను ఎత్తుకపోతున్నారు, ఏం బిక్కుంటాం. ఈ రాష్ట్రాలు కొన్ని రోజులు అయితే అవి కూడా ఈ ముస్లిం దేశాల లాగా అయిపోతుంది. చెట్టు ఉంటే పండ్లు వస్తాయి, ఆ చెట్టుని నరికినట్టు మన అమ్మాయిలను భారతదేశాన్ని కూడా గజ్వాయ్ హింద్ హిందూ చేస్తామనేసి ఎప్పటి నుండో ఉన్నది. మన వాళ్ళు ఏంటంటే మూర్ఖులు కాబట్టి మన ధర్మం తెలియదు. హిందూ అమ్మాయిని మాత్రం ముస్లిమ్స్ టార్గెట్ చేయొచ్చు అని ఒక కంకణం కట్టుకుని ఉంటారు వాళ్ళు. స్త్రీ అంటే ఒక పొలం లాగా. 18 సంవత్సరం పడి మేజర్ అయిందా తెల్లారి ఎగ్జామ్. బంగ్లాదేశ్లో కాశ్మీర్లో చూడడం పక్కకు పెట్టండి, మన సిటీలో చెప్తాను. రిజిస్టర్ ఆఫీస్ మ్యారేజ్లో 190 మ్యారేజ్ అవే 9 సంవత్సరాలు అనుకుంటా పిల్లని రేప్ చేసిన ఉండకూడదు. తల్లి ఏమో సీరియళ్ళ పిచ్చి, తండ్రి సంపాదన పిచ్చి. పిల్లలకి అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. సో లవ్ జిహాద్ అని ఏదైతే మనం సిరీస్ స్టార్ట్ చేసినామో, ఇప్పుడు కొంతమంది మధ్యలో నుంచి అంటే మనం ఇప్పటికే ఒక 5-6 సిరీస్లు అయిపోయినాయి, బట్ కొంతమంది ఇప్పుడు మీ సిరీస్ చూస్తున్నారు, మీ గురించి వినాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే మీరేం చెప్తారు? ఫస్ట్ లవ్ జిహాద్ అంటే ముస్లిమ్స్ చేసేది అదొక ఏమంటారు కుట్ర అని అనుకోవాలన్నా, లేకుంటే మన హిందువుల సంఖ్య తగ్గడానికి చేస్తున్న దాంట్లో ఒక భాగమే. వీళ్ళు ప్రతి ఒక్కటి జిహాద్ పేరు మీద, ఇప్పుడు ఈ లవ్ జిహాదే తెలుసు పబ్లిక్కి, ఫుడ్ జిహాద్ నడుస్తుంది, మన టెంపుల్ జిహాద్ నడుస్తుంది, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, ప్రతి దగ్గర స్టడీలో నడుస్తుంది, మెడికల్లో నడుస్తుంది. ప్రతి దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మన హిందువులకి చంపడానికి కానీ, మెడికల్ పరంగా చూస్తే వైద్యానికి లేనిపోని ఆపరేషన్లు అవి చేసుకుంటా అట్లా చంపాలన్న ఆశ కానీ, లేకుంటే మన సంఖ్య తగ్గించడమే దాని లక్ష్యం అనిపిస్తుంది. మన సంఖ్య తగ్గించి వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి వీళ్ళు ఏది చేయడానికైనా వెనుకాడరు. అందులో భాగమే ఈ లవ్ జిహాద్. ఇది ఒకటే లవ్ జిహాద్ ఒకటే నడుస్తలేదు, ప్రతి ఒక్కటి హిందువుల అంతమే వాళ్ళకి కావాల్సినది. ఇప్పుడు వేరే దేశాలల్లో మనకు ఉన్నది ఇది ఒకటే హిందూ దేశం. మన హిందువులని ఇక్కడ ఒక్క దగ్గర కూడా లేకుండా చేస్తే మనకి పోయి ఉండడానికి కూడా ఎక్కడ లేదు. ఇప్పటికన్నా హిందువులు మేలుకోవాలని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ మనలో ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం చైతన్యం వస్తున్నది. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో కూడా వస్తున్నది. ప్రతి రాష్ట్రంలో కూడా హిందుత్వం పైన కొంచెం చలనం వస్తున్నది. ఈ చలనం వచ్చేటప్పుడు మన ఉన్న నాయకులు కూడా కొంచెం మారి వాళ్ళకు తగ్గట్టుగా ఏదైనా పని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ లవ్ జిహాద్ కేసెస్ మన ఇంట్లో ఆడపిల్ల పోయితే ఒక నాయకుడు కానీ ఒకరు వచ్చి మాట్లాడేటోడు ఉండడు ఫస్ట్ థింగ్. మళ్ళీ ఇంట్లో ఏమైపోతున్నదంటే లవ్ జిహాద్ ఇట్లాంటి కేసు అయినా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు బయట చెప్పుకుంటే పరువు పోతుంది, మనది ఇదైతుంది అన్న బాధతోని వాళ్ళు బయటికి కూడా చెప్పుకుంటలేరు. అమ్మాయిని వదిలేసి వచ్చేస్తున్నారు అంతే. వాడు ఎంబడ పోయింది కదా, పోనీ ఇక మనకి ఇంకో పిల్లలు ఉన్నారు వీళ్ళ తర్వాత వాళ్ళ గురించి అని వాళ్ళు టార్గెట్ చేసేది కూడా ఇట్లాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. 2-3 అమ్మాయిలు ఉంటే టార్గెట్ చేస్తారు. అదే 2-3 అమ్మాయిలు ఉండి ఒక 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళు టార్గెట్ చేయరు, ఎందుకంటే వీళ్ళు కొట్టి చంపుతారు. ఆడపిల్లకి అదే తండ్రి ఏం చేస్తాడు, ఒక పిల్లతోనే కాదు కదా జీవితం, ఇంకో నెక్స్ట్ పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించనైనా తగ్గి ఉంటాడు. ఈమె గురించి ఏమైనా చేసి జైలు పోయినా ఏమైనా అయితే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంది? మన దాంట్లో పక్కింటోడు కూడా మనకు సహాయం చేయడు. నువ్వు అదే వాళ్ళోడు ఎవడన్నా టోపీ పెట్టుకున్నాడు కానీ ఒక బుర్కా పెట్టుకుని ఆమె కనిపిస్తే మాత్రం తెలిసినా తెలియకపోయినా వాడు ఖచ్చితంగా పక్కన నిలబడతాడు వాడికి సపోర్ట్గా.
మన హిందువులలో ఆ సపోర్ట్ అనేది లేదు. అది వచ్చే వరకు మనకి ఇది తప్పదు, అంతే కదా. లవ్ జిహాద్ అంటారా, మన స్త్రీల సంఖ్య తగ్గితే ఆటోమేటిక్గా మన సంఖ్య తగ్గినట్టే. స్త్రీ అంటే ఇప్పుడు మామూలుగా మనం స్త్రీని ఎంతైతే గౌరవిస్తామో ఆ స్త్రీ కన్నా ఎక్కువ మనం 3 దేవతలు కొలువై ఉండే గోమాతని వాళ్ళు ఇంతకుముందు నుండే చంపుకుంటూ వస్తున్నారు. 150 కోట్ల ఉన్న గోమాత సంఖ్య ఇవాళ దినం కొన్ని కోట్లకు వచ్చింది. అది ఫస్ట్ మనం గోవునే కాపాడుకోలేము. మనం పేరుకి 3 దేవతలు ఉంటారు, మనకి గృహప్రవేశానికి కావాలి, ఇంట్లో శుద్ధి చేసుకోవడానికి కావాలి, ప్రతిదానికి గోవు గురించి వాడతాం. అంటే హిందువులు కేవలం ఈ గోవుల్ని ఎవరో బయట నుంచి ఇప్పుడు మీరు గోశాల నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి ఒక గోవుని ఒక పూజ సమయంలో తీసుకొస్తారు, అంతే అంతే. అక్కడ గోవులతో ఎలాంటి సంబంధం లేదు. ఫస్ట్ మనం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ దేశం బాగుండాలి, దేశం బాగుంటే ధర్మం, దేశం తర్వాత ధర్మం బాగుండాలి. దేశం అయితే ఇప్పుడు బాగున్నది, మోడీ గారు వచ్చారు కాబట్టి దేశం గట్టి ఉన్నది. తర్వాత బాగుండాల్సింది మన ధర్మం. ధర్మం బాగుంటేనే సమాజం అన్నీ బాగుంటాయి. ఆ ధర్మం బాగుండాలంటే ఫస్ట్ మన గోవు కూడా కాపాడబడాలి. మనం 3 దేవతలు కొలువై ఉంటారని మనం పూజించే గోమాతని వాళ్ళు అంత దారుణంగా చంపి ఇప్పుడు సంఖ్యల చాలా బ్రీడ్సే లేవు, కొన్ని జాతులు అంతరించిపోయినాయి. అంత దారుణంగా జరిగింది. ఈ గోహత్యలనే మనం ఆపలేనప్పుడు ఫస్ట్ గోహత్యలు చేసారు, పట్టించుకోలేము. ఇప్పుడు స్త్రీలను ఎత్తుకపోతున్నారు, ఏం బిక్కుంటాం. అప్పుడే మనం ఏం చేయలేనప్పుడు ఇప్పుడేం చేస్తారు అన్న ధైర్యం వాళ్ళకి ఇంకా పెరిగిపోయింది. అప్పుడున్న సంఖ్యకి ఇప్పుడున్న సంఖ్యకి వాళ్ళ జనాభా ఒకటి రోజు రోజు పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 అంటున్నారు మామూలు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. 25 కాదు 30% దాకా అయిండొచ్చు. ఈ రోహింగ్యా గాన్లు వీళ్ళందరూ వచ్చేసి 30% కూడా అయిండొచ్చు. ఇంకా 10 సంవత్సరాలు మనం ఇట్లనే ఉంటే చూపెట్టారు, ఆధార్లే లేవు. చాలా మందికి ఆధార్ కార్డులు లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి ఆధార్ కార్డులు? ఈ మధ్య కొత్తగా స్వామీజీల విషయంలో, ఈ బిచ్చగాళ్ళ విషయంలో కూడా మన మాలలు అవి వేసుకొని కూడా వస్తున్నాం. మనం అనుకోవాలన్నా, వాడు హిందూ అనుకోవాలన్నా, ముస్లిం అనుకోవాలన్నా. మొన్న రవీంద్ర స్వామి పట్టుకున్నారు అనుకుంటా, రవీంద్ర స్వామి పట్టుకున్నాడు, సచిన్ పట్టుకున్నాడు, మన రుద్రబ్రహ్మం నిన్న షేక్పేటలో పట్టుకున్నాడు. ఇవి రెగ్యులర్ అయితేనే ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ కేసెస్ అయితే చెప్పలేము. 100కి 90 పెళ్ళిళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో అయ్యేటివి లవ్ జిహాద్ మ్యారేజెస్. హిందువుల మ్యారేజెస్, హిందువులు వాడు ఏ క్యాస్ట్ అయినా సరే ఒప్పుకుంటున్నాడు, దగ్గరుండి పెళ్లి చేస్తున్నారు. నీకు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజెస్ వస్తున్నాయంటే 100లో 90% ఈ లవ్ జిహాద్ మ్యారేజ్లే వస్తున్నాయి. ప్రభుత్వానికి తెలియదు ఇవన్నీ. ప్రభుత్వానికి తెలుసు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు ఓట్లు మాత్రమే. మనం వాళ్ళకి సంఖ్యాపరంగా లెక్క తప్ప ఏ మతమైనా ఏ కులమైనా వానికి అనవసరం. వానికి వాళ్ళ ఇల్లు బాగుండాలి, వాడు సంపాదించుకోవాలి, వాడు నాయకుడు కావాలి. రాజకీయ నాయకుల లక్ష్యం అది. ఎన్ని కోట్లు వెనకేసినాం, ఒకసారి ఎమ్మెల్యే అయినంటే వాడు ఇంకా 1000 కోట్లన్నా జమ చేస్తున్నాడు. నార్మల్ నాయకుడు ఎవడున్నాడు? అట్లా ఎవరు లేడు. కాబట్టే ఈ ఇట్లా నడుస్తున్నది. అगर ప్రభుత్వం కరెక్ట్ ఉంటే అన్నీ బాగుంటాయి. సెంట్రల్లో ప్రభుత్వం గట్టిగా ఉంది కాబట్టే ఇప్పటికీ మన పైన వేరే దేశం వాళ్ళు మనం వాల్యూ ఇస్తున్నారు. అదే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటే వేరే రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా కరెక్ట్ లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కేరళ, కలకత్తా, బెంగాల్, ఈ రాష్ట్రాలు కొన్ని రోజులు అయితే అవి కూడా ఈ ముస్లిం దేశాల లాగా అయిపోతాయి. ఆల్మోస్ట్ 30% ఉన్నారు ఆ రాష్ట్రాలలో మన పబ్లిక్. 70% అన్య మతస్థులే అయిపోయినారు. ఫ్యూచర్ ఏముంటుంది? మన ఆడపిల్లలను వదిలేసిన రోజులు ఇప్పుడు కొన్ని స్టేట్లలో నడుస్తున్నది. 13 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మన సంఖ్య తగ్గిన ఫ్యూచర్ ఏమవుతుందో ఆలోచించుకోవాలి. లవ్ జిహాద్ అనేది ఇది జస్ట్ అది నడుస్తుంది అంతే. అంటే కావాలని హిందువుల యొక్క అమ్మాయిల్ని ఆ రేషియోని తగ్గించడానికి ఇదంతా చేస్తున్నారు అనేసి అంతే. మన ఇప్పుడు హిందూ ధర్మం కానీ హిందువులు పెరగాలంటే ఎవరితో పెరుగుతారు? అమ్మాయిలు ఉంటేనే మన పిల్లలు, మన సంతతి పెరుగుతుంది. ఆ వృక్షాన్ని నరికేస్తే చెట్టు ఉంటే పండ్లు వస్తాయి. ఆ చెట్టుని నరికినట్టు మన అమ్మాయిలను తీసుకుపోతే మన సంఖ్య ఎడికెళ్ళి పెరుగుతుంది. తల్లి ఉంటేనే పిల్లలు పుడతారు. అట్లాంటి తల్లినే దూరం చేయాలి అంటే, తల్లిని దూరం చేస్తే మన సంతతి తేడా పెరుగుతుంది. కాబట్టి స్త్రీల పైన పడ్డారు. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది అందుకే చేస్తున్నారు. మన దాంట్లో ఇప్పుడు హిందువులలో లేడీస్ ఇప్పుడు కొన్ని క్యాస్ట్లల్లో అమ్మాయిలు దొరుకుతలేరు. ఇప్పుడు కోమట్లల్లో కానీ బ్రాహ్మణులలో కానీ అమ్మాయిలు దొరకట్లేరు. మనమేమో 1 2 అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు హందో అమారే డజన్ అన్న సంఖ్యకి తగ్గుతలేరు. ఎంత చదువుకున్నాడైనా వాడు 4 5 తక్కువ ఎవడు కనకుండా ఉంటలేడు. మనమే అంటాం వాళ్ళు కూడా మారిర్రు, వాళ్ళు ఎన్నడూ మారరు. వాళ్ళ ఆ లక్ష్యం ఒకటే, ప్రపంచమంతా వాళ్ళ మతమే వ్యాపించాలని ఈ మత
వాళ్ళ మత పిచ్చులు భారతదేశాన్ని కూడా గజ్వాయ్ హింద్ చేయాలి, హిందూ చేస్తామనేసి ఎప్పటి నుండో ఉన్నది. వాళ్ళు చేద్దామని అప్పుడు మొఘల్ రాజ్యం వచ్చినప్పటి నుండి కూడా అదే నడుస్తున్నది, అది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది అదే ఉంటుంది. మనలో ఏంటంటే మూర్ఖులు కాబట్టి మన ధర్మం తెలియదు, మనం ఎందుకు చేసి ఉన్నాం అనేది తెలియదు. మనకి ధర్మం కాదు ముఖ్యం, మనకి మన ఇల్లు ఉంటే బాగుంటే చాలు. మనకి అది తెలియదు, అసలు ధర్మం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. అది ఎప్పుడైతే మన వాళ్ళు తెలుసుకుంటారో అప్పటి వరకు ఈ లవ్ జిహాదులు జరుగుతూనే ఉంటాయి. ఈ లవ్ జిహాద్ జరుగుతుంది. ఇప్పుడు అదే మనం ఒక ముస్లిం అమ్మాయిని మన హిందూ ఎవడైనా చేసుకుని, నేను అదే అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే హైదరాబాద్లో ఒక కల్చర్ చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు మన చేతిలో మొబైల్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని వీడియోస్ మన చేతిలో వస్తున్నాయి. బట్ నేను డిగ్రీలో ఉన్న టైంలో కూడా ఒక ముస్లిం అమ్మాయితోనే ఒక హిందూ అబ్బాయి ఎవరైనా మాట్లాడినారు అంటే కొట్టేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు మొబైల్స్ లో వస్తున్నాయి కాబట్టి తెలుస్తుంది ఇదంతా. హిందూ అమ్మాయిని మాత్రం ముస్లిమ్స్ టార్గెట్ చేయొచ్చు అని ఒక కంకణం కట్టుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకు చెప్తా, వాళ్ళ ముస్లిం అమ్మాయిలకి ఏముంటుంది, వాళ్ళ దాంట్లో వాళ్ళకి అసలు స్వాతంత్రమే ఉండదు. ముస్లిం స్త్రీలకి వాళ్ళకి ఇష్టం ఉన్న బట్టలు వేసుకోలేరు, ఇష్టం ఉన్న తిండి తినలేరు, వాళ్ళ ఇష్టం ఉన్న పద్ధతిలో కూడా ఉండనియరు. వాళ్ళకు ఒకటే వాళ్ళది ఏముంటుంది, స్త్రీ అంటే ఒక పొలం లాగా పంట పండించడమే పని, వాళ్ళకి పిల్లలు పుట్టించడమే పని, అంతే. వేరే దానికి దేనికి చూడరు. వాళ్ళు కావాలంటే ఒక మంది చేసుకుంటారు, కావాలంటే 7 షాదీలు మాఫ్ అంటారు. వాళ్ళ సంఖ్య పెంచడానికే వాళ్ళ లక్ష్యం, అంతే తప్ప వాళ్ళ దాంట్లో స్త్రీకి అసలు వాల్యూనే ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మన ఆడపిల్లలతో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆప్ జీ అది ఇది అనుకుంటా మన ఆడపిల్లలకి మర్యాద ఇచ్చినట్టు ఏదో యాక్టింగ్ చేస్తారు. అంతకుమించి ఏముండదు. వీళ్ళకి మన ఆడపిల్లలను ఎప్పటి నుండి ట్రాప్లో పెడతారు తెలుసా వీళ్ళు. యుక్త వయసు 12-13 సంవత్సరాల నుండే మన ఆడపిల్లలని టార్గెట్ చేసి వాళ్ళని 18 సంవత్సరాలు నిండే వరకు వాళ్ళ మనసులో వీళ్ళు మొత్తం నాటుకుపోతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత లేపుకపోతారు. ఫస్ట్ నాటేస్తారు 12 సంవత్సరాల వయసులో మేమున్నాం మీకు అన్న టైప్లో వాళ్ళని మంచిగా ట్రాప్లో పెట్టుకుంటూ 6 సంవత్సరాల నుండి ఏమంటారు అని, నా అహ్మద్ అట్లా కాదు, నా అబ్దుల్ ఇట్లా కాదు అని, మేరా అబ్దుల్ ఇట్లా కాదు అని ఆ పిల్లలకి అట్లా ట్రాప్ చేస్తారు. 12 ఏళ్ళ ఉన్నప్పటి నుండే బీజం వేసి పెడతారు. ఎందుకు, ఆ పిల్ల 5-6 సంవత్సరాల నుండి వాడు టార్గెట్లోనే ఉంటాడు. 18 సంవత్సరం పడి మేజర్ అయిందా తెల్లారి జంప్. అప్పుడు ఎందుకు, ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఏం చేయలేవు. అట్లా వాళ్ళ ట్రాపింగ్ నడుస్తున్నది. మన పిల్లలకి మనం చెప్తామా 12 సంవత్సరాల టైంలో, నువ్వు హిందువురా బాబు, పలానా మతమోడు ఇట్లుంటాడు, మన మతం ఇది, మన పద్ధతులు ఇవి, మన కులం ఇది అని మనం ఏమైనా నేర్పిస్తున్నామా? 12 సంవత్సరాల వయసులో మనం ఏం చేస్తున్నాం, 7th ఫస్ట్ రావాలి. 11 ఇయర్స్కి 7th ఉంటారు, 7th ఫస్ట్ రావాలి, 10thలో ఫస్ట్ రావాలి, నువ్వు ఇది తీసుకోవాలి. ముందే చెప్తాం, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు పోలీస్ కావాలి. ఈ ఆలోచననే తప్ప మన కొడుకు మన ధర్మంకి కాపాడేటోడు కావాలని ఎవడనుకోడు. పక్కింటోడు ఎవడైనా ధర్మంకి రావాలి కానీ మన ఇంటోడు మాత్రం మంచిగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ పోవాలి. అదొకటి. ఇంటికి ఒకడు ఖచ్చితంగా ధర్మం కోసం పోరాడాలి. వెనకటికి కూడా మన తాత ముత్తాతలు మనోళ్ళు కూడా 4-5 అంటుండే, ఒకరి దేశం కోసం ధర్మం కోసం అనే మనోళ్ళు ఒకరు పెడుతుండే. ఆ కల్చర్ పోయింది. లేకుంటే ప్రతి ఊర్లో ఇంతకుముందు ఈ శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎందుకున్నాయి. ఇంటికి ఒకటి బయటికి వెళ్ళిండు కాబట్టి ఇవాళ దినం మనం స్వాతంత్రంగా బతకగలుగుతున్నాం. అప్పుడు మొఘలులు వచ్చి మొఘలు పరిపాలించారు, తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు, తర్వాత మళ్ళీ హిందూ ముస్లిం అందరూ ఏకమై వాళ్ళని బగాయించారు. అది కూడా హిందూ ముస్లింలు అప్పటి నుండే బగాయించినా కూడా వాళ్ళ దేశం వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాలి కాకుండా రేపు తీసుకుంటామన్న లక్ష్యం వాళ్ళకి తెలుసు. అది ఉన్నది కాబట్టి వాళ్ళు మెల్లమెల్లగా సంఖ్య పెరుగుతూనే ఉన్నది. పాకిస్తాన్లో అప్పుడు 12-13% ఉన్న హిందువులు ఇలా 1%కి వచ్చారు. పక్కనున్న బంగ్లాదేశ్లో చూస్తూనే ఉన్నాం కళ్ళ ముందర. ఎందుకంటే ఈ పాకిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించి సినిమాల్లో చూడడానికి తప్పించి వాళ్ళు మన ఎరాలో ప్రత్యక్ష పోరాటానికి రాలేదన్నమాట. సో కార్గిల్ అటు సైడ్ కొన్ని యుద్ధాలు జరిగినా కూడా అప్పుడెప్పుడో జరిగినాయి, వాటిని సినిమాల రూపంలో తీసుకొచ్చింది కాబట్టి ఇవన్నీ ఫేక్ అనేసి ఎలా అయితే కొంతమంది నేరేటివ్ బిల్డప్ చేస్తున్నారో, అట్లనే ఈ కాశ్మీర్ గురించి కూడా ఒక సినిమా వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్ అని. అది కూడా ఫేక్ అనేసి చెప్పిండ్రు. బట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఏం జరుగుతుందో. బంగ్లాదేశ్లో కాశ్మీర్లో చూడడం పక్కకు పెట్టండి అన్న, మన సిటీలో చెప్తా నేను అట్లాంటిది. మా ఏరియా నేను ఉంటా రాజ్భవన్ మక్తా. ఒకప్పుడు మన ఇండ్లు 200 ఇండ్లు ఉంటుండే మక్తలో. ఇలా దినం 20-30 ఇండ్లకు కుదించిపోయినాయి. అంత సిటీ సెంటర్లో, ఓల్డ్ సిటీలో ఎక్కడో కాదు, రాజ్భవన్ మక్తా సిటీ సెంటర్ ఉంది. మక్తాలో లెఫ్ట్ సైడ్ గేట్లకు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ముస్లిం బస్తీ. ఒకప్పుడు ఆ ముస్లిం బస్తీలో 200 ఇండ్లు ఉండేది. ఇవాళ 20-30 ఇండ్లు లేవు. అప్పుడు ముస్లిం ఇల్లు ఎన్ని ఉండే?
అలా ఎక్కువ ఉండే కాదని అంటలేదు. ఆ ఒక బస్తీనే ముస్లిం బస్తీ, దాంట్లో ఒక 200 ఇండ్ల వరకు మనం హిందూ ఉండలేడు. అట్లాంటిది ఇప్పుడు 20-30 ఇండ్లకు వచ్చారు. అంటే తగ్గిపోయింది మొత్తం ముస్లిమ్స్. మిగిలిన ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయినారు. ఎందుకంత అంటే వీళ్ళ బాధ భరించలేక వీడు ఏం చేస్తాడు, రాగానే ఫస్ట్ ఒక మస్జిద్ కడతాడు, చౌరస్తాలో కబ్జా చేస్తాడు. ఫస్ట్ వీళ్ళు టార్గెట్ ఎట్లుంటదంటే ఏదైనా బస్తీకి టర్నింగ్ పాయింట్ మెయిన్ ఇంట్లోకి ఎంట్రెన్స్ కాడ వీడే ఉంటాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, లోపలికి పోవాలంటే ముస్లిం బస్తీ ఏమో రావే మనకి ఎందుకు అంటాం. ఆడ ఇల్లు కొంటావా, కొనవు. ఇంకొకటి మస్జిద్ పెడతారు, 5 సార్లు సౌండ్ పుయ్యి అంటాడు. ఆడ నీవు 20 ఇండ్లే ఉంటాయి అని కానీ ఒక మస్జిద్ కడతాడు. మన 100 ఇండ్లు ఉన్నా మనం ఒక గుడి కట్టాం. ఉన్నాయి కదా మన గుళ్ళు, వేరే పక్క ఏరియా పోయి గుడి పోయేస్తాం. వాళ్ళు ఒక 20 ఇండ్లు అయినాయి అంటే వాడు పోడు, అక్కడ మస్జిద్ కట్టాల్సిందే. ఆ టార్గెట్లు ఉంటారు వాళ్ళు. ఆ మస్జిద్ కట్టిండు అనుకో, రోజుకి 5 సార్లు పుంగ పెడతాడు. నువ్వే ఉండలేవు ఇంటికాడ, పోయి అడగగలుగుతావు ఆ సౌండ్ తక్కువ చేయని, ఆ ధైర్యం ఉందా ఎవరికైనా? అదే నువ్వు గుళ్ళ నుండి కొంచెం సుప్రభాతం పెట్టి పొద్దున్నే, ఏమరా నీకు రోగం వచ్చింది ఆ పొద్దున్నే మా తింటారు కింద ఖరాబ్ చేస్తున్నా బంద్ చేయరా ఉండవాడు కానీ గుడి మీదకి వస్తారు, గుడి పూజారిని కూడా కొడతారు వచ్చి. మనోళ్ళ లేకపోతే మనోళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, మనోళ్ళు కూడా వస్తారు. మనోళ్ళకి అంత తెలివి లేదు. వాడు చేసేది దేనికి పంతులు, పెట్టేది దేనికి పంతులు. మన ధర్మం 10 మందికి తెలవాలి, పొద్దున సుప్రభాతంతో మేలుకులు బాలరా బాబు అని చెప్పి ఆయన సుప్రభాతం పెట్టినందుకు సాయిబాబా టెంపుల్లో ఒక ఆలయ పూజారిని వరంగల్లో చంపేసారు. అప్పుడు ఎవరైనా అడిగినరా? వాడు ఇప్పుడు బయట హాయిగా తిరుగుతుండు బెయిల్ పైన. ఎవరికైనా తెలుసా ఆ చంపినోడు ఏమైందో తెలుసా? మంచిగా దర్జాగా ఇప్పుడు లీడర్ లెక్క తిరుగుతుండు వాడు. అప్పుడు పిచ్చోడానికి ముద్రేస్తారు, అది బెయిల్ వచ్చే వరకే. పిచ్చోడని తీసుకోవడం కూడా పెద్ద సబ్జెక్ట్ కాదు. ఓన్లీ మెడికల్, ఇప్పుడు సైకియాట్రిస్ట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, మైండ్ క్లినిక్ అని, ఆశా హాస్పిటల్ అని, ఇట్లాంటి వాటిలోకి పోయి మనం తీసుకోవచ్చు. పెద్ద మాట కాదు, ఒక 500 రూపీస్ ఇస్తే డాక్టర్ దగ్గర పోయి మా కొడుకు ఇట్లా చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, వీడు రోజు సైకో లెక్కలు చేస్తున్నాడు అంటే వాడు ట్యాబ్లెట్ రాసిస్తాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వీడు నిజంగా పిచ్చోడు అవుతాడు. వాడు వేసుకోకుండా కూడా ఆ పేపర్ తీసుకున్నాడా, ట్రీట్మెంట్ నడుస్తుంది, ఒక ప్రూఫ్ అయిందా, సైకియాట్రిక్ ప్రాబ్లం ఉంది, హాస్పిటల్లో చూపించినాము, ఒక టికెట్ ఉందా, టాబ్లెట్లు వాడాడు, అయినా ఏం చేయడు. మళ్ళీ ఈయన నెలకో 2 నెలలకో రమ్మంటాడు, నెల అయినాక మళ్ళీ 2 నెలలు అయినాక మళ్ళీ పోతాడు. పోయేసి ఏం చేస్తాడు, మళ్ళీ ప్రిస్క్రిప్షన్ మందులు ఇవి రాసినా ఇంకా ఇట్లా చేస్తున్నా పక్కనోడు చెప్తాడు. వాళ్ళకి ఐడియాతోనే ఇదంతా చేసేది. మెంటల్ సర్టిఫికేట్ ఏం పెద్ద మాటగా తెప్పించుకోవడం పబ్లిక్లా. ఆ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ వానికి ఫీజు కావాలి, 1000 రూపాయలైనా కడతాడు, 1500 కడతాడు. వీనికి సర్టిఫికేట్ కావాలి, వీనికి ఫీజు కావాలి. పోతాడు, ఫీజు కడతాడు, తీసుకుంటాడు, వస్తాడు, మళ్ళా మందులు రాసిస్తాడు. ఆ మందులు కొంటాడు ఏమో, వీడు వేసుకోవాలి కదా. వాడు నిజంగా వేసుకుంటే పిచ్చోడు అవుతాడు, వాడు వేసుకోడు, మళ్ళీ పడదొప్పుతాడు. ఎంత అవుతుంది మా అంటూ 5000 అవుతుంది. పోనీ ఇట్లా 2-3 అయినాక వానికి పిచ్చోడు అన్నట్టయితే పేపర్ ప్రూఫ్ అయిపోయింది కదా, పోలీసు వాళ్ళకి అది చూపిస్తే చాలు. అంతకంటే మించి ఏం కావాలి వాళ్ళకి? కేసు మాఫ్. ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు అన్న మీరు ఇప్పటిదాకా? లవ్ జిహాద్ కేసెస్ ఒక 40-50 కేసెస్ తీసుకోవాలి. డైలీ ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక డైలీ అన్నట్టు కాదు, వీక్లీ 1 మనం ఏంటంటే మనకు టైం ఉండదు. నాకు మెయిన్గా చేస్తే రోజు కూడా ఉంటుంది, ప్రతిరోజు కూడా వస్తుంది. సిటీలో జరిగేవి నీకు రిజిస్టర్డ్ ఆఫీస్ మ్యారేజ్లు 100-90 మ్యారేజ్లు అవే ఉన్నాయి. పోయి కూర్చుంటే చాలు. వాళ్ళకి ఎట్లా ట్రాప్ అయిపోతున్నారు వీళ్ళు అంటే, సో వీళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా ఇదంతా ట్రాపింగ్ ఇవన్నీ జరుగుతున్నాయా? లేకపోతే అదే తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇళ్ళల్లో మనము నేర్పం కదా, మనం ఏమైనా వాడు తురుకోడు వీడు తెలుగోడు అని మన ఇళ్ళల్లో నేర్పం కదా. అందరం ఒకటే బిడ్డ అన్న అని చెప్పి పంపిస్తారు. వాళ్ళకి అన్నయ్య అక్కైనా చెల్లి అయినా ఒకటే అని వాని దృష్టి అది. మనదేమంటాం, పిల్ల అన్న అంటుంది కదా అనుకుంటాం. వాడు సొంతం చెల్లెలనే చేసుకుంటారు, పిల్లని వదులుతారా? ఈ జ్ఞానం మన వాళ్ళకి లేదు. అందరు మనోళ్ళే, అందరు మంచోళ్ళే. చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తాం, పక్కనింటి పోరడే ఆడు అనుకుంటాం. మొన్న పక్కింటి పోరడే అనుకుంటే 12 సంవత్సరాలు కూడా, 12 కూడా కాదన్న, 9 సంవత్సరాలు అనుకుంటా పిల్లని రేప్ చేసిండు ముండగొడుకు. అది ఎంత దారుణం. గొల్లోళ్ళు అంటారు వాళ్ళని, కుర్మ గొల్లోళ్ళు అంటారు, గొర్రెలు కాసుకుంటారు తల్లిదండ్రులు, అమాయకులు. వాడు ఏమంటాడు, వాళ్ళ ఫాదర్ వచ్చి నీకు ఎంత కావాలరా, పైసలు దండుగా కట్టిస్తా అంటున్నాడు. మొన్న ఈ మధ్యనే జరిగింది సిద్దిపేటకి దగ్గరలో, ఆ కేసు కూడా పోయి వచ్చినాం. వాడి ఇంట్లో అప్పటికి మన వాళ్ళు ఆ ఊరోళ్ళు కాల్చేసారు. ఆ ఊర్లో కొంచెం చైతన్యం ఉన్నది కాబట్టి అది అంత దాకానన్నా వచ్చింది. అది కూడా కేసు ఎన్ని రోజుల దాకా బయటికి రాలేదు, 2-3 రోజుల దాకా బయట టీవీలలో, ఇప్పటికీ టీవీలో రాలే. మామూలుగా అక్కడ లోకల్ ఇవే యూట్యూబ్ ఛానళ్ళ ద్వారానే బయటకు వచ్చింది న్యూస్.
ఈ యూట్యూబ్ ఛానల్లో పుణ్యమా అని మనకి కొంచెం న్యూస్ అన్న బయటికి వస్తుంది, జరిగే సంఘటనలు కొన్ని వీడియోలు తీసుకుంటా అక్కడో ఇక్కడో అప్లోడ్ అయ్యి ఒకరికో ఇద్దరికో తెలుస్తున్నాయి, లేకుంటే మనకు అవి కూడా తెలియవు. మన సిటీలో ఎన్ని రోజు ఒక లవ్ జిహాద్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. ఒకటి కాదు, ఎన్నో చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకటి కాదు, ప్రతి రిజిస్టర్డ్ ఆఫీస్లో ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయి. ఏం చేయగలుగుతున్నాం? ఈ మార్పు రావాలంటే ఫస్ట్ పేరెంట్స్లో రావాలి. పిల్లలు ఈ ఫోన్లు చెక్ చేయాలి, ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు, ఫోన్లకి లాకు. పిల్లలకి ఏమాత్రం స్కూల్లో అయినా కాలేజ్లో అయినా హిజాబ్ వేస్తున్నారు, అదొక కొత్త కల్చర్ వచ్చింది. అదేంటంటే హిజాబ్ వేసుకుంటే బయట మంచి వాల్యూ ఇస్తారు, చిడాయించరు అని చెప్పి ఈ లేడీస్ వాళ్ళ ఆడపిల్లలే మన పిల్లలకి ఇట్లా నేర్పిస్తారు. స్టోరీలు కూడా అట్లా చేస్తారు, అదే చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళకి మీకు ఎవరు ఏమన్నాడు అనేది ఒకటి, ఈ భరోసా ఒకటి, ప్లస్ హిజాబ్ వేస్తే గుర్తుపట్టాడు ఒకటి. ఈ ఆడపిల్లలు కూడా ఎట్లా అయిపోయినారంటే వీళ్ళకి మన ధర్మం గురించే తెలియనప్పుడు ముంగటోడు మాయమాటలతో ఏది చెప్పినా వింటారు కదా, ఆ దాని దృష్టిలో కూడా కట్టుకుంటారు. ఇంట్లోకి తెలుస్తుంది, నువ్వు కాపు కట్టుకో అంటారు. ఫస్ట్ స్కార్ఫ్ కట్టిస్తారు, తర్వాత హిజాబ్కి కూస్తారు. ఫస్ట్ తల్లిదండ్రులకు కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకో అంటారు, స్కార్ఫ్ తర్వాత హిజాబే అయిపోయాను. స్కార్ఫ్ కట్టుకున్నానికి హిజాబ్ కట్టుకోనికి ఏముంది, అంతే కదా అనుకుంటారు వాళ్ళు. స్కార్ఫ్ ఎందుకు కడుతున్నారు? దుమ్ముదులు పడితే కడుతున్నారా? కాదు, ఇంట్లోకి కనిపించొద్దని కడుతున్నారు. స్కార్ఫ్ ఒకవేళ ఇంట్లో దుమ్ముదులికి కడుతుంటే బండి నడిపేటప్పుడు కట్టుకుంటారు, కానీ వీళ్ళు 24 గంటలు కడుతున్నారే. బయటికి వెళ్ళినట్టు స్కార్ఫ్ మీద ఉంటున్నారు. స్కార్ఫ్ అన్నది దుమ్ము ధూళి వాటి నుంచి ప్రొటెక్షన్ గురించి వాడాలి. కానీ వీళ్ళకి ప్లస్ అయింది. అదొక నువ్వు నిజంగా దుమ్ముదుల్లో ఏడున్నది, వాళ్ళు ఏమైనా దుమ్ముదుల్లో పనిచేస్తారా? మరి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దాంట్లో గుంజడానికి ఇవన్నీ వాళ్ళు సృష్టించేటివి. ఈ స్కార్పులు గిరుపులు కూడా అసలు మన ఆడవాళ్ళు ఎవరైనా సాంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారా? వాళ్ళ సాంప్రదాయ దుస్తులు మాత్రం వాళ్ళు వదులుతున్నారా? మనకి దానికి ఇంకేం కావాలి? మనకి మన ఇల్లు, మనకి సంపాదన. తల్లేమో సీరియళ్ళ పిచ్చి, తండ్రి సంపాదన పిచ్చి, పిల్లలకి టీవీలు, మొబైళ్ళు, గాడ్జెట్లు ఇవి పిచ్చి. వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ప్రణాళిక ఏదైతే ఉందో దాంట్లో మాత్రం పర్ఫెక్షన్ ఉన్నది. ఇంకో 10 ఏళ్ళు లాగా అల్లారాజ్యం చేసి చూపిస్తారు ఖచ్చితంగా. అల్లారాజ్యం చేస్తారు. ఇప్పుడు 30% ఉన్నారు, ఇంకో 10% పెరగదా? 1947లో ఉన్న రేషియో ఇప్పుడున్న రేషియో చూసుకోండి, ఎంత పర్సెంటేజ్ పెరిగింది అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న జనాభాకి. మన జనాభా అప్పుడున్న ఎంత పెరిగింది, వాళ్ళ జనాభా ఎంత పెరిగింది. ఇప్పుడు మనకి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో ఫ్రీ డెలివరీస్ ఎవరు చేయించుకుంటాడు? జడ్జి కన్నాకి వెళ్ళి చూడరు. 195 మంది వాళ్ళు ఉంటారు, 5 మంది మన హిందూ స్త్రీలు ఉంటారు. ఫ్రీ కనడం ఫ్రీ. రేషన్ కొట్టులో బియ్యం తీసుకో, 10 మంది సంఖ్య ఉంటే 6 కిలోలు 18 కిలోలు అవి ఇస్తారు. రేషన్ ఫ్రీ. మన వాళ్ళు దుకాణం పెడితే షాపు కిరాయి కట్టి పెడతాం, వీడు ఏడనన్నా రోడ్డు మీద డబ్బా పెడతాడు, ఓ బండి పెడతాడు, ఫ్రీ. రెంటులు కట్టేది మనం, బిల్లులు ఇచ్చేది మనం, ట్యాక్సులు కట్టేది మనం. వీడు నో బిల్ నో రెంట్ ఏమీ లేదు, వాడు సంఖ్య పెంచుకునే పని వాంది. మనమేమో ట్యాక్సులు కట్టి వీళ్ళని మేపే పని మనది. మన హిందువులు ఎప్పుడైతే మేలుకొని మనం కట్టే ట్యాక్స్ ఏం జరుగుతుంది అని ప్రశ్నించాను, ఆ దినం వస్తుంది బయటికి లెక్క. ఎందుకు ఇవ్వాలి ఫ్రీ మెడికల్, ఫ్రీ డెలివరీ ఎందుకు చేయాలి, ఫ్రీ మందులు ఎందుకు ఇవ్వాలి? ఏ ప్రైవేట్ హాస్పిటల్ అన్నా 100కి 90 మంది హిందువులు ఉంటారు, అదే ప్రభుత్వ హాస్పిటల్లో పోతే 100కి 90 మంది వాళ్ళు ఉంటారు. ఎందుకు? వాడేమో ఫ్రీగా తీసుకుంటున్నాం, మనం పైసలు ఇచ్చి చేసుకుంటున్నాం. మనకి ఇవ్వాలి, పర్సెంటేజ్ పెట్టాలి. ఇప్పుడు జనాభా ప్రకారమే పర్సెంటేజ్ పెట్టు, మనం ఎక్కువ పర్సెంట్ ఉన్నాం కదా, మరి ఎక్కువ మందికి ట్రీట్మెంట్ మనకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వాలన్నా? ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇంతమందికే ఇస్తామని చెప్పు. ఒక టోకన్లు సిస్టమ్ పెట్టు, 25 టోకన్స్ హిందూస్, ముస్లిమ్స్, 25 టోకన్స్ క్రిస్టియన్స్. 50% మనం ఉన్నాం కదా జనాభాలో, 50% టోకన్స్ మనవి పెట్టు, వాళ్ళనే చూడు. రేపు రమ్మను. అది వాడు కడుతుండే ఆ ట్యాక్స్, ఒక ట్యాక్స్ కట్టేది మనం. ఇవి అడిగానికే మనకు దమ్ము లేదు. మా ప్రభుత్వం ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది మేము కట్టే ట్యాక్స్లతోటి అని అడుగురు బయటికి వచ్చి, అప్పుడు వస్తాయి అన్నీ. వాళ్ళ పని వాళ్ళు మంచిగా చేసుకుంటూ పోతున్నారు, మనమేమో చూసుకుంటున్నాం అంతే. వాళ్ళు లవ్ జిహాద్ చేస్తాడు, మన ఆడపిల్లని ఇంట్లోకి వచ్చి కూడా రేపు ఎత్తుకోపోయినా మనం ఏం వీకలేని పరిస్థితి ఉంటుంది. సో 40-50 కేసెస్ మీరు హ్యాండిల్ చేసిండ్రన్న, ఇందులో మీకు టఫ్గా అనిపించిన కేసు ఏముంది? అంటే ఈ కేసుని నేను హ్యాండిల్ చేయలేను అనిపించిన కేసు, అండ్ ఈజీగా అమ్మాయిలు మాటలు వింటారా ఇలాంటి కేసెస్లో? వీళ్ళు 100కి 99 కేసెస్ ఫెయిల్ అవుతారు.
ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే మన పిల్లలకి ఏమి మనం ధర్మం గురించి చెప్పము, మన ఈ పద్ధతులు చెప్పము, మన ఫ్యామిలీ వాల్యూస్ కూడా మనం నేర్పిస్తలేము, మోరల్ వాల్యూస్ కూడా లేవు. తల్లి అంటే ఇది, తండ్రి అంటే ఇది అన్న ఆ మర్యాద కూడా లేదు. ఫస్ట్ ప్రేమ కూడా లేదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని పిల్లలని అట్లా చూస్తలేరు. తండ్రికేమో డ్యూటీ పిచ్చి, పైసలు సంపాదించే పిచ్చి, తల్లికేమో సీరియల్లో పిచ్చి, వంట పిచ్చి, అవే చూసుకున్నారు, ఆమె సరిపోతున్నది. ఈ పిల్లతో ప్రేమగా మాట్లాడేది ఎవరు, వీళ్ళకి ఏమి చేస్తున్నారు అని చూసేది ఎవరు? తండ్రి సంపాదన పోయినా తల్లి చూస్తుందా? మేము నాన్న తిన్నావా ఏమైనా అదేనా చూస్తుండ్రా? తిండి కూడా ఆర్డర్, జొమాటో, స్విగ్గీ, ఓ 3 ఉంటే వండుతుంది, 3 లేకపోతే వంట కూడా చేస్తలేదు. రోజు మనం చూస్తూనే ఉన్నాం, తుబుక్ జియాద్ నడుస్తూనే ఉన్నది. అవి చూసుకుంటే కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకొని తింటున్నారు. ఇక ఏమంటాం? పురుగులు వస్తున్నాయి, ఉంచుతున్నారు అని ఇంత క్లియర్గా చూపిస్తుంటే అయినా వాళ్ళు జొమాటోని మానతలేరు. రోజు వాళ్ళు పెరుగుతూనే ఉన్నది కదా, డెలివరీల సంఖ్య పెరుగుతూనే ఉన్నది తప్పించి ఇవి మన మానుతున్నారా? ఈ మార్పు రావాలంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీలలో, కుటుంబాలలో తల్లిదండ్రులదే బాధ్యత. ఆడపిల్ల ఎడిగిపోతుంది, ఏం చేస్తుంది అని మనం పట్టించుకోకపోతే, మన పిల్ల లవ్ జిహాద్ గురి కాకపోతే ఏమవుతుంది? మన సంస్కృతి సంప్రదాయం ఇది రాదైనా అని మన పిల్లలకు మనం చెప్పుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అదే వాళ్ళ దాంట్లో చిన్నప్పటి నుండే 5 గంటలకు లేపి ఆడికి పంపిస్తాడు నమాజ్కి, మస్జిద్కి. పొద్దున 5 గంటలకే నమాజ్కి పోతారు. మన వాళ్ళు ఏడబోతారు. మన పిల్లలకి పొద్దున్నే లేవగానే స్కూల్కి బస్ టైం అవుతుంది, చలో బస్ ఎక్కి అంటారు. పోనీ వారానికి ఒక్క రోజన్నా మనం గుడికి పోతామా? అది లేదు. ఇంతకుముందు మనం పోతుండే, మన పిల్లలు అది కూడా పోతలేరు. ఏంటంటే స్కూల్ టైం, కాలేజ్ టైం లేదు. అదే వాళ్ళకి శుక్రవారం రోజు 1 o'clock ఖచ్చితంగా టైం ఇస్తారు. మనకెందుకు ఇవ్వరు? మనం అడగట్లేము. మన ధర్మం గురించి మనం మన పిల్లలకు కానీ మనమే చేస్తలేము, వాళ్ళు ఎడికెళ్ళి చేస్తారు. అది ఇట్లాంటి చాలా మార్పులు రావాలి. ఈ లవ్ జిహాద్ కేసులలో 90% వాళ్ళు ఈ ముర్షద్లను మనం నమ్మం. మనం దేవుని నమ్ముతాము, కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు మందు పెడుతున్నారు, చేతబడి లాంటివి చేస్తున్నారు, వీళ్ళని మనల్ని వశపరచుకోవడానికి మందులు కానీ ఏదైనా వాళ్ళు తెగిడిచి ఉన్నారండి. ఏదైనా చేయడానికి చేస్తారు, మందు పెడతారు అనేసి ఏదైతే. ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు లేదు? యూట్యూబ్లోనే కొట్టు మరుగు మందు ఎట్లుందా అని మస్తు చెప్తారు. వాడు ఎన్ని బ్యానర్లు, స్టిక్కర్లు పంపిస్తలేరా ముర్షద్ గాన్లో? మీ ఫ్యామిలీ సమస్య, ఏ పిల్లనైనా వశపరచుకోవాలంటే రండి, మంది స్టిక్కర్లు పెట్టినా ఉంటాయి, ఎన్నో ఉంటున్నాయి, బస్ స్టాప్లలో ఉంటున్నాయి, ఫోన్లలో వస్తున్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి. వానికి ఫోన్ చేయి, వాడే చెప్తాడు నీకేం చేస్తే ఏమవుతుంది అనేది. లేదే అవన్నీ అవుతున్నాయి అంటారా? లేదే పిచ్చోళ్ళు అవుతున్నారా? మన ఆడపిల్లలు మంచి సంస్కృతి సంప్రదాయంతో పెరిగిన పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం విలువలు తెలిసిన వాళ్ళు కూడా సడన్గా ఎందుకు మారిపోతున్నారు? వీళ్ళకి ఏదైనా తిండిలో ఏమైనా కలుస్తున్నాయి కదా వాళ్ళు మారేది. దారాలు ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి, మందు ఉంటుంది, నూనె పెడతారు, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇవి కూడా ఇవి మనకు తెలియదు కాదు. మన వాళ్ళు వెనకటికి మన వాళ్ళ దాంట్లోనే మందు పెట్టింది అని అంటారా? మొగడు పెళ్ళానికి మొగనికి మందు పెట్టింది, ఆడ అమ్మని పట్టించుకుంటలేడని ఎట్లా అనుకొచ్చిరా? అవి లేదే అన్నారా? ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు పర్ఫెక్ట్ చిన్నగా ఉన్నప్పటి నుండి 100% ట్రైనింగ్తో ఉన్నారు. మనోళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి 100% మన ధర్మం గురించి తెలియనే తెలియదు. ఇంకా మరి ఏమవుతుంది? వాడి టార్గెట్ వాడు సక్సెస్ చేస్తున్నాడు, మన టార్గెట్ మనం చేస్తలేము అంతే. మనం మన పిల్లలకి నువ్వు ఇంజనీర్ కారా బిడ్డ అని చెప్తున్నావు తప్ప ఇది చేయరా ధర్మం కోసం ఇది చేయని చెప్తాడు ఎవడని ఇంట్లో. ఎందుకు బాబు నీకు గుడికి పోరా నాయన అని ఒక టైంకి లేదు బెట, గుడికి 5 గంటలకు లేచిపోతుంటే కూడా అవే పొద్దున్న 5 గంటలకు ట్యూషన్ పంపిస్తారు. అదే ఒక గంట ముందు లేపి గుడికి పంపిస్తారా? పంపించారు. వీళ్ళకి కావాల్సింది పిల్లలు చదువుకోవాలి, మంచి ర్యాంకులు రావాలి, మంచి జాబులు కొట్టాలి, సంపాదించాలి. కానీ ఆ సంపాదించింది ఎవడు తీసుకోతాడు అనేది లేదు, తెలుస్తలేదు. మన ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా ఇట్లనే అయింది. ఆ పిల్ల మొత్తం వాళ్ళ డాడీ మంచిగా 5 ఫ్లోర్ల బిల్డింగ్ గచ్చిబౌలిలా, 2 అమ్మాయిలు ఎంబీబీఎస్, కొడుకు ఎంబీబీఎస్. వీళ్ళు చదువు మీదనే పెట్టారు కానీ పిల్ల ఏమవుతుందో ఆగని తెలుస్తలేదు. ఇంట్లో వీళ్ళకి ఎప్పుడు ఎంబీబీఎస్కి రాకముందు ఇంటర్ స్టేజ్లోనే లవ్ జిహాద్కి గురైంది మా పిల్ల అని తెలిసి కూడా మళ్ళీ కూడా ఆ పిల్లని వేరే ఏరియా మార్చిరే తప్ప ఆమె పిల్లలకి ఆడికేంచి కనెక్షన్స్ కట్ చేయలేకపోయారు. ఇప్పటికీ 4 సంవత్సరాల తర్వాత ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్ల వెళ్ళిపోదామని అనుకుంటుంది. వీళ్ళేమో ఎంఏ చేపిస్తాము పిల్లకి, పోస్ట్ అదేదో పీజీ ఏమంటారు కదా, అది చదివిద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళు వేరే దాని గురించి వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుంటే వాళ్ళు తిప్పుతుంటే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేకపోతే, అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే పిల్ల తల్లిని చూసి కన్నా తల్లి ఆరోగ్యం బాగాలేదే అనే ఆలోచన లేకుండా
ఇంట్లో అమ్మకే గుడికి పోయేస్తా, అమ్మ గురించి మొక్కొస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మీటింగ్ పెట్టుకొని వచ్చింది, వెళ్ళిపోవడానికి సెట్ చేసుకొని వచ్చింది. అట్లాంటి కేసు కూడా మన దగ్గరకు వచ్చింది. అక్కడ ఏదో లక్ మనకు తెలిసింది, ఇంటిమేషన్ వచ్చింది, ఆ పిల్ల బయటికి పోలేదు కాబట్టి మనం పోయి సేవ్ చేయగలిగినాం. పిల్లల తల్లిదండ్రులకి వివరించి చెప్పి ఫోన్ మారిందా, తల్లిదండ్రుల కంట్రోల్ ఉంది కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకొని మార్చిరు. మారింది అంటే ఇప్పుడు కూడా చెప్పలేము. ఆమె మనకి యాక్టింగ్ చేసేటట్టు వాళ్ళు అన్ని ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు నీ తల్లిదండ్రులు ఇట్లా అంటారు, నీ కులపోడ కాదు, మనది కాదంటారు, ముస్లిమోడు ఇట్లా అవన్నీ మనం ఏవైతే చెప్తామో అవన్నీ ఆల్రెడీ అలా చెప్పి పెడతాడు. ఇంకోటి మన న్యూడ్ ఫొటోస్, న్యూడ్ వీడియోస్ పిల్లలు వాడు కలవంగానే ఫస్ట్ అవే తీసుకుంటాడు. నెల రోజులల్లో ఒక పిల్ల 17 సంవత్సరాల పిల్ల నెల రోజులలో న్యూడ్ వీడియోస్, న్యూడ్ ఫొటోస్ పంపించేసింది. కానీ వాడు ఏం చేస్తే పంపించింటుంది, వాడు ఏ విధంగా వాడు అంత ట్రైనింగ్ అయి ఉంటాడు, లేకుంటే ఏదైనా మంత్రమంతంత్రమో చేయందే అవుతుందంటారా? ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవుతున్నాయి. ఏ పిల్ల మనకి అదే హిందూ పిల్లాడు ఎవరైనా మాట్లాడితే అన్నయ్య అంటారు మనని, వాడు అన్నయ్య అనిపించదా? వానికి పిలవాలని తెలియదా? వీళ్ళకి వాడేమో బావ అవుతాడు, మనం అన్న అవుతాము. ఏ ఇష్యూలనన్నా మనం పోయి మాట్లాడుతుంటే ఆడపిల్ల ఫస్ట్ మన అన్న అంటది, బాధలేదు అన్నందుకు. అదే అన్న అని నన్ను ఎట్లయితే పిలిచినావు అని అట్లా అన్న అని ఎందుకు పిలుచుకోలేకపోతున్నావు? కనిపించలేడు అవన్నీ దాంట్లో అన్న, అది మనం నేర్పిస్తలేము. అది ఆడపిల్లలు కూడా అట్లున్నారు. వాళ్ళు మనదే తప్పు కదా, ఎందుకంటే మనం మనోళ్ళనే అన్న అని చెప్పి నేర్పిస్తున్నాం. కానీ మిగిలిన వాళ్ళని అన్న అడుగు అన్న కాదే బావ అని కూడా బావ కాదు అన్న అని వాణి కూడా చెప్పాలి కదా మన ఇంట్లో. అది చెప్తలేము మనం అంతే. సో ఇలాంటివి జరగకుండా స్వామీజీలు కూడా ముందుకు రావాలి అనేసి మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి దగ్గర ఇప్పుడు ఏ లవ్ జిహాద్ కేసెస్ అయినా లేకపోతే ఎలాంటి టెంపుల్ అటాక్స్ అయినా కూడా కేవలం ఒక హిందూ పరివార్ కనిపిస్తుంది, ఒక హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఓన్లీ యూత్ అండ్ మీలాంటి కొంతమంది సీనియర్స్ మీరు మాత్రమే కనిపిస్తున్నారు. స్వామీజీలు ఎవరు కనిపించట్లేదు. స్వామీజీలకి వాళ్ళ పీఠాలు పెంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికే వాళ్ళు పెట్టిండ్రు స్వామీజీలు అనిపిస్తుంది నాకు కొన్ని సంఘటనలు చూస్తుంటే. బికాస్ ఇప్పుడు వేరే మతం సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళ యూత్ పైన లేకపోతే ఎవరిపైన అటాక్ జరిగినా కూడా ఆ పెద్ద పెద్ద మౌలానాలు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు. అదే దానికి ఒక పద్ధతి ఉన్నది. నీకు మస్జిద్ ఉన్న ఏరియాలో ఎన్ని ముస్లిం ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇంట్ల సంఖ్యతో సహా మౌలవీ గానికి తెలుసు. వీళ్ళ అన్నదమ్ములు 4, వీళ్ళ ఆడపిల్లలు 2. ఇది టోటల్ స్టోరీ చెప్తాడు. వాళ్ళ బస్తీలో ఎంతమంది ఇండ్లు ఉన్నాయో వాడి మస్జిద్కి వచ్చే ఫ్యామిలీ కుటుంబాల సంఖ్యతో సహా చెప్తాడు వీడు. వాళ్ళు ఏం వృత్తి చేస్తున్నారు, ఏం తిన్నది, వాళ్ళ పరిశాన్ ఏమున్నది అని వీళ్ళకి తెలుసు. మన దాంట్లో మన గుడి పంతులకి తెలుసా, పేర్లన్నా తెలుసా? ఈ కుటుంబంలో ఇంతమంది సంఖ్య అనేది తర్వాత మాట. ఈ కుటుంబం ఇది మన బస్తీలో ఈ సందులో ఈ గల్లీలో ఉంటాడు, ఈ ఇల్లు ఉంటుంది అని తెలుసా? పని మన వాళ్ళకి తెలియదు. వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క సంఖ్యతో సహా వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఖాళీగా తిరిగితే వాడికి ఇది ఒకటి చేసుకోరా అనేటట్టు కూడా ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. మన దాంట్లో ఏమైనా ఉన్నదా? మన దాంట్లో మన పక్కింటోనికి ఏమవుతుందో పట్టించుకోం మనం. వాడు మొత్తం వాళ్ళ ముస్లిం సమాజాన్ని మొత్తం పట్టించుకుంటాడు. వానికి వచ్చే కష్టం కానీ వానికి వచ్చే నష్టం కానీ ప్రతి ఒక్కటి భరిస్తారు. రంజాన్కి జకాత్ పేరు మీద వాళ్ళకు వచ్చే నిధులతోటి వాళ్ళకి ఈ ఏమంటారు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ పెట్టిస్తారు. మన హిందువులకు ఎవడైనా ఉన్నాడు అట్లా? ప్రభుత్వం లోన్లు ఇచ్చేది కూడా వాళ్ళకే వస్తాయి. మైనారిటీ ఫండ్ అని ఇస్తున్నాడు. మన హిందూ ఫండ్ ఏమైనా ఇస్తున్నాడా? ఇవన్నీ కూడా అడుగుతున్నాడా? ఇది మెయిన్ లక్ష్యము. వాళ్ళదేమో లక్ష్యం ఫిక్స్ అయి ఉన్నది, మనమేమో లక్ష్యం లేకుండా మనం ఏదో వచ్చినామా పోయినామా అన్నట్టున్నాం. అది. సో మీరు హ్యాండిల్ చేసిన కేసులో ఇంకొక 2-3 కేసెస్ ఏమైనా డిస్కస్ చేయగలుగుతారా మాతో? 3 years కింద మంచిర్యాల పిల్ల, మంచిర్యాల అమ్మాయి. సరే ఊర్ల పేర్లు ఇవన్నీ మనం పక్కన పెట్టేసి చెప్తున్నా. ఒక పిఎస్ గవర్నమెంట్ కూడా దీంట్లో ఆ పోలీస్ అధికారి దగ్గరకు వచ్చేసి లవ్ జిహాద్ చేసిన కూరలు ఆ అధికారి ముస్లిం ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోతున్నాడు. మేము మేజరు, మాకు వీళ్ళ కుటుంబంతో మాకు ప్రాబ్లం ఉన్నది, మేము పెళ్లి చేసేసుకున్నాం, మాకు రక్షణ కల్పించండి, మేము మేజర్. లోకంలో ఎక్కడ పోలీస్ స్టేషన్ లేదన్నట్టు ఈ పోలీస్ స్టేషన్కే ఒక పోలీస్ స్టేషన్కే వచ్చి సరెండర్ అవుతున్నారు. అది ఆఫీసర్ ముస్లిం ఎస్ఐ. ఆయన ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రుని పిలిచి వాళ్ళు మేజర్ అయిపోయారు, మీరు వాళ్ళని డిస్టర్బెన్స్ చేస్తే మిమ్మల్ని కేసు చేసి లోపలిస్తాం అని బెదిరించి వాళ్ళకి తల్లిదండ్రులకి ఎలాంటి అధికారాలు ఉండవు. వాళ్ళు మేజరు, మీరెవరు, మీరు అవన్నీ చేయొద్దు, అది ఇది అని చెప్పి బెదిరించి పంపించేస్తున్నాడు. అట్లా ఒక్క కేసు చూసినాం, 2 కేసులు చూసినాం, 3వ కేసు కూడా అట్లనే వచ్చేసరికి మేము ఎంటర్ అయినాం అక్కడ. సేమ్ పిఎస్లో సేమ్ పిఎస్. అట్లా మాకు తెలిసినవి 2-3 అయినాయి, అట్లా తెలియక ఎన్ని అయినాయి అంటారు. అట్లా 3వ దాంట్లో మనకి ఇష్యూ మనకు బయటకు వచ్చింది, మేము పోయినాం.
పోయి అడిగితే వాడు ఏమంటాడు, మేజర్ అది లేదు మన పిఎస్ ఏషియాలో ఏదో వచ్చిందంట దానికి, ఆ పిఎస్కి #1 పిఎస్ అని చెప్పి దానికి వచ్చినందుకు అందరు ఇక్కడికి వచ్చి సరెండర్ అవుతున్నారని కదలిండు. మేము ఆ రోజు ధర్నా చేసి రాజాబాయితో అది ఇది మాట్లాడితే ఆ పిల్ల వినలేదు అప్పుడు కూడా. తర్వాత 1.5 ఇయర్కి పిల్ల తల్లిదండ్రి మళ్ళీ ఫోన్ చేసారు, మా పిల్లని ఇక్కడ సిరియాకో ఇక్కడికో పంపిస్తున్నారు, జర హెల్ప్ చేయండి అంటే పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ కూడా ఇస్తే వాళ్ళు ఏమన్నారు, మీ పిల్ల ఎడ్యుకేటెడే కదమ్మా, లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఇష్యూ అయింది, అప్పుడు మేము చేస్తే కూడా మేము పిల్ల మీ మాట వినేది వెళ్ళిపోయింది కదా, మీరు మళ్ళీ ఎందుకు కథలు చెప్తున్నారు, ఆ పిల్లకి బయటికి వచ్చి 100కి ఫోన్ చేసినా మేము రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని చేస్తాము, మీకు అథారిటీ లేదని పంపించేసాం. ఆ పిల్ల ఏమైందో కూడా ఇప్పుడు తెలియదు. సిరియాకి ISIS అక్కడ చర్యలకు పంపించేది నిజమే అంటారు మీరు? ఖచ్చితంగా. ఏమవుతున్నారు నోటికి మన సంవత్సరానికి ఎన్ని వేల మంది మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని ట్రేస్ అవుట్ అవుతున్నాయి, ఎంత మంది ఎక్కడ ఉన్నారు, బతికి ఉన్నారా, చచ్చినారా, ఏమైనా రిపోర్ట్ ఏమైనా ఉందా మన దగ్గర, ప్రభుత్వం దగ్గర? కేరళలో ఎన్ని మిస్సింగ్ కేసులు అయితే వాళ్ళు అది తీసి మొన్న చూపించారు, కేరళ ఫైల్స్ అని చెప్పి. మన హైదరాబాద్లో ఎన్నైనా ఎవరికైనా తెలుసా? మన తెలంగాణలో ఎవరి దగ్గర లిస్ట్ అవుట్ ఏమైనా ఉందా? ఏమీ లేవు. ఏమవుతున్నాయి, లవ్ జిహాద్ అయిపోయింది పిల్ల అని తల్లిదండ్రులు మూసుకుంటున్నారు. ఆ పిల్ల చేసుకున్నాక వాని ఏరియాకి పోయినాక ఏమవుతుందో మనకే తెలియదు. అంతెందుకు ఒక ఏదైనా ముస్లిం ఇంట్లోకి పోయి మనం ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా పోతారా? మన పబ్లిక్ కానీ అలా ఏరియాలలో పోయి తిరుగుతారా? మన హిందువుల ఏరియాలలోకి వచ్చి వాళ్ళు తిరిగినట్టు మనం తిరుగుతామా? వాళ్ళ ఏరియాలో కొత్తగా వస్తే క్యారే కోనేరేతు అని అడుగుతారు. ఇక వాళ్ళ ఇళ్ళలోకి పోయినాక ఆడపిల్ల బతుకుందా, చచ్చిందా, పూనుందా, ఏముందా అని మనకి ఏం తెలుస్తుంది? నార్మల్గా వాళ్ళ ఇళ్ళకి ఎవరైనా బయట ఉండి రాణిస్తారా? వాళ్ళని తప్ప. మనం హిందువులం, మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరిని రాణిస్తాం మన ఇంట్లోకి. వాళ్ళు రాణిస్తారా? ఇంటికి ఎప్పుడు పరదా ఉంటుంది. ఇంట్లోకి ఎవడైనా బయటకు వెళ్ళి చూసేయడం కూడా చూడనియరు, వాళ్ళనే చూడనియరు. ఇక బయట వాళ్ళనే మాట దేవుని గారికి అట్లా నడుస్తుంది వాళ్ళది. ఆ పిల్ల ఏమైందని మనకేం తెలుస్తుంది? వాళ్ళ ఇంటికి పోయినాక ఫోన్ ఉంటుందా? ఏమైనా ఫోన్ గుంజుకుంటే ఏం చేస్తుంది ఆ పిల్ల? ఆ పిల్లకి తెలియదు నా ఇంట్లో ఉన్న రోజులే నాకు ఫోను, నాకు ఈ స్వాతంత్ర్యం అనేది ఆ పిల్లకి తెలియదు. మరి అబ్దుల్ అచ్చాయ్ అనుకుంటుంది, ఆడికి పోయినాక తెలుస్తుంది క్యాయ్ అచ్చాయ్ అనేది. సచ్చా ఆడికి పోయినాక తెలుస్తుంది సచ్చ ఏందనేది. ఫోన్ గుంజుకున్నా ఏం చేయలేదు, వాడు సంసారం చేసినా ఏం చేయలేదు, అన్న సంసారం చేసినా చేయలేడు, అయ్య సంసారం చేసినా ఏం చేయలేదు, ఏం బీకలేదు ఆడికి పోయినాక. మన ఇంట్లో ఉన్న స్వాతంత్రం, స్వేచ్ఛ ఈ పిల్లలకి ఆడికి పోయేదాకా అర్థం కాదు అంతే. వాడి చేతిలో పోయి ఎంతమంది అట్లా నాశనం అయ్యారు, ఎన్నో చూసినాం కూడా, ఎన్నో వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఇక మనం చెప్పాలన్నా దాని గురించి. ఇంకా సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే తల్లిదండ్రులు ఎవరైతే, చాలామంది తల్లిదండ్రులు మనల్ని ఫాలో అవుతున్నారు రిఫ్లెక్షన్ ద్వారా, అండ్ రిఫ్లెక్షన్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్లు వస్తున్నాయి. సో ఇలాంటి కేసెస్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఫేస్ చేస్తున్నారో తల్లిదండ్రులు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈ మధ్య ఇంకొకటి, వీళ్ళు తల్లిదండ్రులను కూడా టార్గెట్ చేస్తున్నారు. తల్లితోని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. తల్లి మంచోడైతే తల్లితోని, తండ్రి మంచోడైతే తండ్రి, అమాయకుడైతే తండ్రితోని, వాళ్ళని కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ కూతుర్ని మనకి ఇచ్చేటట్టు మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి కేసు కూడా రీసెంట్గా రాజేంద్ర నగర్లో జరిగింది. మేము తల్లి మా పైననే అటాక్ చేయడానికే మేము మాట్లాడేంత సేపట్లో వాళ్ళ భర్తని కొట్టేసింది వచ్చి 15 మంది తీసుకొని వచ్చి వాళ్ళని. అది ఎంత టూ మచ్ కేసు చూడండి. అర్థం కాలేదు, ఎవరిని కొట్టిండ్రు? భార్య మొగని కొట్టింది, మొగోడు ఒప్పుకుంటలేడని చెప్పి, లవ్ జిహాద్ పెళ్ళికి ఒప్పుకుంటలేడని చెప్పి, ముస్లిం అబ్బాయితో పెళ్లికి ఒప్పుకుంటలేడని చెప్పి భర్తని భార్య కొట్టింది. అచ్చా, అంటే భార్యను కూడా వాడు ఎంత ట్రాప్ చేసిండో ఆలోచించు. వాళ్ళు ఎంత గట్టి టార్గెట్లు ఉంటే పిల్లతో పాటు తల్లిని టార్గెట్ చేసిండు. పిల్ల చెల్లె కూడా వానికే సపోర్ట్ చేస్తుంది, తండ్రి ఒక్కడే అమాయకుడు అయిపోయినాడు. అంత దారుణం ఉంది కేసు అదైతే. మళ్ళీ మేము పోయి మాట్లాడుతుంటే మేము సంజాయించి కాళ్ళు మొక్కి చెప్పినా, నువ్వు ఎవరు కాదమ్మా, మా ఆడపిల్ల అంతే, మారు అని చెప్పి మనం కాళ్ళు మొక్కి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ వీడియో మేము మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లె పక్కకి వెళ్ళి ఫోటోలు తీసి వానికి పంపించడం, ఇట్లా వచ్చి మా ఇంట్లో ఇట్లా చేస్తున్నారని చెప్పేసి సంజాయిస్తున్నారు, అది ఇది అని చెప్పి వీడియోలు ఫోటోలు వానికి పంపించేస్తున్నారు ఆటోమేటిక్. వాడు వీళ్ళ అమ్మని బయటికి పిలుచుకొని వాళ్ళ అమ్మాయిని మాట్లాడినంతసేపు మాట్లాడింది ఇజ్జత్ పోయినట్టు అవుతుంది కదా అనేసి జరసేపు ఆమె మనకే సపోర్ట్ చేసినట్టు బచ్చా మనకు సౌగా అది ఇది అన్నట్టు మాట్లాడి, మళ్ళీ తర్వాత జరసేపటికి ఫోన్ రాగానే బయటికి పోయింది. ½ an hour 1 hour లోపల మేము మాట్లాడేంత లోపల ఈ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నది మన కార్యకర్త కూడా చూసిండు. అన్న మన ఫొటోస్ వీడియోస్ తీస్తుంది, ఆమె ఏం చేస్తుందో ఫోన్ చూడదు అనేసరికి ఫోన్ చూసినాము, లాక్ చెప్పలేదు, తీపిచ్చినాము. ఆ పిల్లతో తీపిచ్చి చూస్తే మన ఫొటోస్ వీడియోస్ సెండ్ చేసేసారు. అబ్బాయికి సెండ్ చేసేసారు. పిల్ల కాదు, పిల్ల వాళ్ళ చెల్లి, పిల్ల వాళ్ళ చెల్లె అక్కకు పంపిస్తుంది, అక్క ఆడికి పంపించేస్తుంది.
ఫోన్లు చెక్ అయితే వాళ్ళ డాడీ ఆ ఫోన్లు తీసుకోవడానికి ఒక దెబ్బేసిండు వాళ్ళ పిల్ల మీద దెబ్బేసిండు అన్న కారణంతో ఇక మమ్మీకి మళ్ళీ వాడు ఆ పిల్ల కాల్ చేసి ఇద్దరుగా మమ్మీ అది ఇది అని చెప్పేసరికి ఆమె పోయి 4-5 తీసుకొని వచ్చి వాళ్ళ డాడీని కొడుతుంది. నువ్వేంద్రా చెప్పేది పిల్ల అది ఆనకే చేస్తా పెళ్ళి అది ఇది అని చెప్పి పెద్ద హంగామా చేసింది. ఇంత దారుణం చేతులు ఎత్తేస్తున్నా అన్న, ఈ కేసు అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా. అంత ట్రైన్డ్ ఉన్నారు అంటే ఫ్యామిలీస్ మధ్యలో కూడా ఈ అంటే బయట నుంచి వచ్చిన అబ్బాయిలు ఇట్లా చేస్తున్నారు, అంత ట్రైనింగ్ తోనే ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో ఆలోచించాలి అంటున్నాం. కాబట్టి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలని ఏం చేస్తున్నారు, మన ఇంట్లో కూడా పెళ్ళైన ఆడళ్ళని లేడీస్ని కూడా వదులుతలేరన్న, ఆంటీలను కూడా వదులుతలేరు. అట్లాంటి వాళ్ళని కూడా ట్రాప్ చేసి లేపుకొని పోతున్నారు. మగడేమో సంపాదించి పెళ్ళాం పిల్లలను పోషిస్తాము, 2 పిల్లలు 3 పిల్లల తల్లులను కూడా తీసుకుపోతున్నారు కొడుకులు. ఎందుకంటే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది, ఒక ఫ్యామిలీ అతంతం అయిపోతుంది. ఇంట్లో స్త్రీ బరక్టు లేకపోతే ఆ ఫ్యామిలీ ఉంటుందా? కుటుంబం అయిపోతుంది కదా, నాశనమే కదా తల్లి లేకపోతే. అట్లా కూడా చేస్తున్నారు. ఈ గొర్రె బిడ్డలదైతే మరీ దారుణం ఉంటుంది. ఇంట్లో తల్లి కూడా వాళ్ళు వాళ్ళ సంఖ్య పెంచుకోనికి వాళ్ళ ప్రయత్నం, మన సంఖ్య వాళ్ళు అంటే ఇటు ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వాళ్ళ సంఖ్య వాళ్ళ మతాన్ని పెంచుకోవడం కోసం ఏదంటే చేస్తుంది వాళ్ళ ఆలోచననే తప్ప మన హిందువులకే ఏది ఉండదు. తిన్నామా తొంగునమా పోయినామా పెట్రోల్ ఉల్లిపాయలు ఇవి చూసుకుంటారు. ధరలు పెరిగినాయి, రెంటులు పెరిగినాయి, కరెంటు పెరిగింది, నల్ల పెరిగింది అనుడే తప్ప ఇంట్లో ఏమెత్తున్నారనే ఆలోచన ఎవరికి లేదు. ఫస్ట్ అందుకే ధర్మం, ఫస్ట్ పిల్లలకి మన ధర్మం ఏంది అనేది చెప్పండి. అసలు తల్లిదండ్రులకే తెలియదు, పిల్లలకి ఏం చెప్తారు? తల్లిదండ్రులకేమో డ్యూటీలు ఇవి సీరియళ్ళు తప్పే వేరే ఏం లేదు. ఇక పిల్లలకి ఏం చెప్తారు? తెలియకపోతే గుడికి పోయి పంతులనన్నా అడిగో, లేకుంటే ఏదైనా మంచి ఉన్నాయి కదా ఇవాళ రేపు సంప్రదాయం గురించి నేర్పేటివి కూడా, వాటిలలో ట్రైనింగ్ అన్నా తీసుకోమనండి. వీళ్ళని ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకొని ఏమైనా పిల్లలకి చెప్తే బాగుంటుంది. తల్లిదండ్రులకే తెలియనప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? వాళ్ళు కూడా ఈరోజు గుడికి పోవాలమ్మా, శనివారము లేకుంటే ఆదివారం మనది ఇది అది అని మనం చెప్పేటట్టున్నామా? ఒక ఇంతకుముందు ఏదైనా మంచి రోజు అది ఇది అని చూస్తుండే, ఇవాళ దినం మంచి రోజు ఎవడైనా చూస్తున్నాడా? అన్నీ మంచి రోజులే. నల్లబట్ట కొనొద్దు, నల్లబట్ట తొడగొద్దు అని ఒకప్పుడు అంటుండే, ఇప్పుడు ఎవరైనా వింటున్నాడా? అదే మెయిన్ కలర్ అయిపోయింది. నలుపు అశుభానికి సూచకం, కానీ అందరూ ఏం చేస్తున్నారు? దాన్నే ముందు వాడుతున్నాను. నల్లబట్ట తెల్లబట్ట ఇవన్నీ ఒకప్పుడు చూస్తున్నానా? ఇప్పుడు ఎవరైనా అవి చూస్తున్నారా? పోనీ మన సాంప్రదాయ దుస్తులు ఎవరైనా వేసుకుంటున్నారా? ధోతి పంచ ఎవరైనా కడుతున్నారా? ఎప్పుడైనా ఫ్యాషన్గా ఎప్పుడైనా కట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది కదా, అది రెగ్యులర్గా కట్టుకుంటే ఎంత బాగుంటుంది. అది అప్పుడప్పుడు ట్రెడిషన్ డే అనేది ఒక రోజు పెట్టుకొని ఆ ట్రెడిషన్ డే ఒకరోజు పోయి వస్తారు అంతే. నార్మల్ డేస్ వేసుకుంటే కాదు అది. వెనకటికి ఈ జీన్స్ పాయింట్ల వలన కూడా సంతాన ఉత్పత్తి జరుగుతలేదు, కానీ అవి కూడా మనం పట్టించుకుంటలేము. ఎప్పుడు ఫిట్టింగ్ ఉండి 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 అది పనికి రాకుండా అయిపోతుంది. వీటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? పైజామాలు ఎందుకు దొరుకుతున్నారు? డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎందుకు వాడుతున్నారు? ఇవన్నీ మనం పట్టించుకోము. మనకు వెనకటికి పెద్దలు చెప్పిర్రు, ఇవన్నీ ఎందుకు చెప్పిర్రు ఏంది అనేది మనం వాళ్ళకి తెలియక చెప్పిర్రు అనుకుంటాం. వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో ఏదో ఒక సైన్స్ దాగి ఉన్నది, ప్రతి ఒక్కటి ప్రూవ్ అయితేనే ఉన్నది, అయినా మనం అర్థం చేసుకుంటలేము. ఇవన్నీ మారాలి అంటే ఫస్ట్ మన ధర్మాన్ని ఆచరించాలి, మన పిల్లలకి మన ధర్మం గురించి చెప్పాలి. పలానా రోజు ఇది చేయి బిడ్డ అది చేయి బిడ్డ అని చెప్పాలి. మనం అవి చెప్పనన్ని రోజులు మన పిల్లలు ఇట్లనే గురైతేనే ఉంటారు. ఫస్ట్ మార్పు రావాల్సింది మన కుటుంబం నుండి రావాలి. మన కుటుంబానికి ఏదో అయినప్పుడు నాకు ఇది జరిగింది రండ్రి అని చెప్పి పిలవడం కాదు, కాకముందు జాగ్రత్త పడి. ఇప్పటికే టీవీలు, సోషల్ మీడియాలు, వాట్సాప్లు ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో చూస్తూనే ఉన్నారు కదా, ప్రతిరోజు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మనది కాదులే పక్కనది జరిగింది అని ఫార్వర్డ్ కొట్టుడు తప్ప, ఫార్వర్డ్ కొట్టుడు స్టేటస్ పెట్టుకున్నాడు, మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేదాకా దక్క తగిలేదాకా వాడు కళ్ళు తెరవాడు అంతే. ఇలా పెట్టినామా ఇలా పంపించినామా ఆడికే ఉంటున్నది తప్ప, అరే పలానోనికి పక్కనోనికి ఇది అయింది, ఇది మన దగ్గర అయింది, చలో మనం పోయి అడుగుదాం, వానికి అండగా ఉందాం, రేపు నా ఇంటి దాకా వస్తే నాకు ఇవ్వడు అనే ఆలోచన లేదు మనకి. ఆ ఆలోచన రావాలి ప్రతి ఒక్కరిలా. పక్కనోనికి ఏమైనా అయితే నాకు తగిలింది అనుకుని వాడికి స్పందించి వానికి హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసే లక్ష్యం వస్తేనే మనకేమైనా జరిగినప్పుడు రేపు పక్కనోడు వస్తాడు. అందరూ అంటారు ఏమైనా అయితే మనోడు ఎవడు రాడు అని. ఫస్ట్ నువ్వు పోతున్నావురా ముండవాడుకా, నువ్వు పోతే ఎవడైనా వస్తాడు. నువ్వే పోనప్పుడు నీకు ఎవడు వస్తాడు? వాళ్ళంటే 10 మందిని కన్నాను, పందులు 10 మందిని కన్నా, పులి ఒక్కని కన్నా, పులి గట్టిగా నిలబడితే పందులు పోతాయి. ఆ ధైర్యంతో బయటికి రావాలి. రైట్, థ్యాంక్ యూ అన్న. ఈ ఒక్క మాట నిజంగా లాస్ట్ మాట అయితే చాలా గట్టిగా అనేసిండ్రు మీరు.
అంతే కదా అన్న యా అది జరిగితే మనం ప్రతి ఒక్కళ్ళం నేను ఉన్నా అనుకుని నువ్వు బయటికి రా, తర్వాత పక్కన వస్తాడా రాడా తర్వాత. ఇలా 5 మంది వస్తాం, రేపు 10 మంది అవుతాం. మన సంఖ్య ఇలా ఉంటే రేపు ఉన్నది మన సంఖ్య, కానీ చైతన్యం వస్తలేదు. వానికి దెబ్బ తగిలేదాకా తట్టు కట్టడు. వెనకటికి అంటారు కదా, కట్టు దెబ్బ తగిలినప్పుడే కట్టు కడతాడని. అట్లా మనోనికి దెబ్బ తగిలినోడే బయటకు వస్తున్నాడు, దెబ్బ తగిలినోడు వానికి తెలియనోడు అంతే ఉంటున్నాడు. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, మా స్టూడియోకి వచ్చి లవ్ జిహాద్ గురించి విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్.